ఏడాదికి 5 ఏళ్ళు కలిపితే 3,500 కోట్లు వచ్చినాయి గవర్నమెంట్కి. వీళ్ళు ఇప్పుడు ఆ 33,500 అవుతుందిగా. అవును. అంటే ఇవన్నీ తెలియకుండా జరుగుతాయా? అదే కదా. కాంగ్రెస్ పార్టీది ఒక సిద్ధాంతం ఉంది, తినిపించు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చాలా హ్యాపీ, వాళ్ళు తింటారు, అధికారులు తిన్నిస్తారు. ఇప్పుడు ఏంటి జరుగుతోంది? మీకు ఒక మున్సిపాలిటీలో పని ఉంది, పార్టీకి సంబంధించిన వాళ్ళని కలవండి. అది ఎమ్మెల్యే మనుషులు, ఎంపీ మనుషులు, మెయిన్ ఎమ్మెల్యే మనుషులు అయితేనే ప్రయారిటీ. ఎమ్మెల్యే అక్కడ మీ వాడు గెలవలేదు, తెలుగుదేశం గెలవలేదు, వైసీపీ వాళ్ళు గెలిచారు, అయినా సరే తెలుగుదేశం ఎమ్మెల్యే ఇన్ఛార్జి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అతనే ఎమ్మెల్యే. ఇప్పుడు అక్కడ అతన్ని అప్రోచ్ అయ్యి మీరు వారికి కావాల్సినటువంటి ఇది సమర్పించుకుంటే ఆ తర్వాత మీకు పని జరిగిపోతుంది. ఈ సహజంగా జరిగిపోతాయి. ఇదేంటంటే ఒకప్పుడు 2004 ముందు చంద్రబాబు కరప్షన్ని పొరపాటును కూడా యాక్సెప్ట్ చెయ్యని మనిషి. పొరపాటును ఎవరన్నా డబ్బులు తిన్నారని తెలిస్తే నిమిషాల్లో సీఎంఓ నుంచి ఫోన్ వచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళని పార్టీ నుంచి తీసి అవతల పడేసేవాళ్ళు. ఆరోపణ వస్తే చాలు, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాడి చేతను రాజీనామా చేయించి పక్కన కూర్చోబెట్టారు, గాలి ముందుకృష్ణ ఇలాంటి వాడిని పక్కన కూర్చోబెట్టారు. ఆ స్టేజ్ ఇవాళ అసలు దాని జోలికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇదే ఈనాడు ఇదే జ్యోతి రాస్తున్నాయిగా. అదేమంటే ఈ కింద ఓఎస్డీలు పని, లేకపోతే కనుక వాళ్ళ నెక్స్ట్ ట్రిప్ ఆఫీస్ బండ్రోతులు చేస్తున్నారని కూడా రాస్తారు. అంత మించి ఉండదు. ఇంతకుముందు ఈఎస్ఐ స్కామ్లు అదే కదా. అచ్చెన్నాయుడు గారు నాకు తెలియకుండా నేను సంతకం పెట్టాను అని చెప్పి అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం కదా అప్పుడు జరిగింది. అంతే ఉంటది. ఇప్పుడు కూడా పలు శాఖల్లో అదే జరగబోతుందా, లేదంటే అధికారులు మార్చినంత మాత్రాన నాన్ కరప్టెడ్ గవర్నెన్స్ వచ్చేద్ది అని చెప్పి జనాలు అనుకుంటారు? ప్రభుత్వం నిజాయితీగా ఉంటుంది, మనం గనక తప్పు చేస్తే లోపలేస్తుంది, తాట తీస్తుంది అనే భయం ఉంటే ఒక్కడు కూడా ముట్టుకోడు. పెద్దోళ్ళు తింటున్నారు అన్నప్పుడు ఆడి తింటే నేను తింటే తప్పేంటి అనే ఫీలింగ్ వస్తుంది. అదే కదా. ఎవరికి అందింది వాళ్ళు అందుకుందాం అనుకుంటారు. అవును. ఇది కూడా ఒక రాజకీయంగానే చూడాలి. అంతే. అంతే. రైట్. చూద్దాం మొత్తాన్ని.